కర్మల యొక్క గుహ్య గతి గురించి తెలుసుకుంటున్నాం మనం ఇప్పుడు. శివ పరమాత్మతోటి ఏ రకంగా సంబంధాలు మెయింటైన్ చేయాలి అని చెప్పి నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. ఈరోజు కూడా విస్తారంగా తెలుసుకున్నాము. సంబంధాలని ఏ రకంగా సరిదిద్దుకోవాలి. ఇక్కడ సంబంధాల విషయానికి వచ్చేసరికి సర్వ సంబంధాలు శివ పరమాత్మతోటి అన్నారు. సర్వ సంబంధాలు శివ పరమాత్మతోటి జోడించి ఆ కర్తవ్యాన్ని మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి అని ఎందుకు చెప్తున్నామంటే, కర్తవ్యాన్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకుని వచ్చినప్పుడు సంస్కారాలు రికార్డ్ అవుతాయి. ఆ సంస్కారాలు రికార్డ్ అయినప్పుడు ఆ సంస్కారాలు ఎవరితోటైతే మ్యాచ్ అవుతాయో వాళ్ళు వస్తారు కుటుంబ సభ్యులుగా. ఇక్కడ ఏదైనా కానీ బాబాని ఆధారంగా తీసుకుని చెయ్యాలి. మనం రోజు ఏదైతే కార్మిక్ ఫిలాసఫీ గురించి తెలుసుకుంటున్నామో, మనతోటి స్నేహంగా ఉండి మనకి సహయోగం ఇచ్చే వాళ్ళకి గౌరవం ఇస్తాము. వర్తమానంలో గౌరవం ఇచ్చినప్పుడు ఆ శ్రేష్ఠ ఫలాలు నాటుకున్నప్పుడు, ఆ శ్రేష్ఠ బీజాలు నాటుకున్నప్పుడు ఆ శ్రేష్ఠ బీజాలకు శ్రేష్ఠ ఫలాలు వస్తాయి. అంటే ఈరోజు మనకి సహయోగము స్నేహం ఇచ్చేవాళ్ళు వచ్చినప్పుడు, అంటే చేసుకున్న పుణ్యానికి వర్తమానంలో గౌరవం ఇస్తే శ్రేష్ఠ బీజాలు నాటుకుంటాం. కాబట్టి ఏ బీజాన్ని నాటితే అదే ఫలము, ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు, ఇప్పుడు నాటితే కొంతకాలానికి. స్నేహంతో సహయోగంతో మన కోసం వచ్చే వాళ్ళకి వర్తమానంలో గౌరవం ఇవ్వడం అంటే, శ్రేష్ఠ బీజాలు నాటినప్పుడు ఫలాలు ఎలా వస్తాయంటే, అదే స్నేహము సహయోగంతో ఉన్న వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. ఇది కార్మిక్ ఫిలాసఫీ. అదే విధంగా మనం గనక చేసుకున్న పుణ్యానికి స్నేహము సహయోగము అర్థం చేసుకునే వాళ్ళు, మనం అంటే పట్టించుకునే వాళ్ళు వచ్చినప్పుడు వర్తమానంలో గనక లోకువ చేస్తే, తేలిక చేస్తే, మనం నాటుకునే బీజాలు ఏం బీజాలు అవుతాయి చెప్పండి? ఖచ్చితంగా అవి వ్యర్థ బీజాలు అవుతాయి. అంటే చేసుకున్న పుణ్యానికి స్నేహము సహయోగం ఇచ్చేవాళ్ళు వస్తే వర్తమానంలో తేలిక చేసేసి, లోకువ చేసేసి, కేర్లెస్గా బిహేవ్ చేసి, అసలు గౌరవమే అసలు పట్టించుకోవట్లేదు, లోకువ చేసామంటేనే గౌరవం ఇవ్వట్లేదు. అంటే ఏం బీజాలు నాటుకున్నాము? వ్యర్థ బీజాలు నాటుకున్నాం. వ్యర్థ బీజాలు నాటుకుంటే వ్యర్థ ఫలాలు వస్తుంది. అంటే ఎవరైతే మనకి గౌరవం ఇవ్వరో, అవమానిస్తారో, తేలిక చేస్తారు. ఇప్పుడు ఈరోజు మనకు సహాయం చేసే వాళ్ళు వస్తే వాళ్ళని కేర్లెస్గా చూస్తున్నాం, లోకువ చూస్తున్నాం, తేలిక తీసి పడేస్తున్నాం. అంటే వ్యర్థ బీజాలు నాటాం కదా. ఫలాలు ఎలాగొస్తాయి? ఆ రకంగా మనల్ని తేలిగ్గా చులకనగా చూసే వాళ్ళే వస్తారు. ఈ ఫిలాసఫీ గనక మీకు అర్థమైతే ప్రతి నిమిషం ఎవరి పట్లైనా గౌరవంతో ఉండాలి. అవతల వాళ్ళు అవమానించినా గానీ మన డ్రామా జ్ఞానము రికార్డింగ్ నడుస్తుంది. మన ఆత్మలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవమే రికార్డ్ అవ్వాలి. మనం ఆ గౌరవాన్ని రికార్డ్ చేయకుండా కేర్లెస్గా మాట్లాడడము, అవమానించడము, చులకన చేయడము, ఎవరి కోసం చేస్తారులే అని చెప్పి అర్థం చేసుకోకపోవడము, చెడు ప్రచారాలు చేయడము, ఈర్ష్య చెందడము, ఇవన్నీ గనక చేస్తే ఎవరితోటి? మనకు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి. అప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నాము? వ్యర్థ బీజాలు నాటుతున్నాం. శ్రీమతం ఏం చెప్తుంది? శ్రేష్ఠ బీజాలు నాటుకోండి అంటున్నారు. అంటే మన కల్పవృక్ష జ్ఞానం 2వ భాగం. శివబాబా, బ్రహ్మబాబా మనకు ఎలా గౌరవం ఇచ్చారా అని చెప్పి ఆ మురళి ఆ రోజు చదివి కూడా వినిపించాను, రికార్డింగ్ కూడా ఉంది. ఆ రకంగా మనం ఇస్తూ పోతూ ఉంటే కల్పమంతా గౌరవం ఇచ్చేవాళ్ళు వస్తారు. బ్రహ్మబాబాని ఉదాహరణగా తీసుకుంటే ఆయన మొదటి జన్మ నుంచి ఆఖరి జన్మ వరకు అంతా గౌరవం ఇచ్చేవాళ్లే వచ్చారు. యాంటీ ఓమండల్ అన్నది అప్పుడున్న పరిస్థితులకు సత్యమైన జ్ఞానం బయటికి వచ్చినప్పుడు కొంత అధర్మం కదులుతుంది కాబట్టి అప్పుడు కొంత అలజడిలోకి వెళ్ళారు. కానీ బ్రహ్మబాబా మాత్రము శివబాబా ఆజ్ఞ ప్రకారమే నడుచుకున్నారు. అది అప్పుడున్న పరిస్థితులకు జ్ఞానం అన్నది సత్యమైన జ్ఞానం వచ్చిన. అందుకే శివబాబా కూడా ఏమంటారంటే, బ్రహ్మబాబా జ్ఞానంలోకి రాకముందు గౌరవంగానే అంతా సరిగానే ఉండే. ఎప్పుడైతే యజ్ఞాన్ని రచించి సహయోగం ఇచ్చినప్పుడు యజ్ఞం కోసమే ఆ పరిస్థితి వచ్చింది ఆయనకి.
సో కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాడు శివబాబా? పూర్తిగా పదమాపదం పుణ్యం వేసేస్తా అంటే యజ్ఞం కోసము గౌరవాన్ని త్యాగం చేశారు. అమ్మో! అందరూ ఏమనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటున్నారేమో, వీళ్ళేమనుకుంటున్నారేమో అని చెప్పి బ్రహ్మబాబా ఆగిపోలేదు. ఇంక శివబాబా చెప్పారంటే ఇంక అంతే. 100% ఆజ్ఞాకారి. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం దీన్ని బట్టి ఏంటంటే, ఇప్పుడు ఈ కలియుగంలో, కలహ క్లేశాల యుగంలో సత్యమైన జ్ఞానం బయటికొచ్చినప్పుడు ఏమవుతదంటే, అధర్మం అన్నది కదిలిపోతది. ఈ అధర్మం అన్నది కదిలినప్పుడు ఏమైపోతదంటే, అధర్మ పరులు కొంత హడావుడి, అలజడి చేయడం సహజం. ఎందుకంటే, మాయ రాజ్యం కదులుతోంది. సో, ఆ మాయ రాజ్యం కదిలినప్పుడు ఏం చేస్తదంటే, అది విజృంభిస్తది. సో, అలా విజృంభించినప్పుడు అది మనలోని లోపమా అనేసి అనుకుంటే కాదు. మాయ రాజ్యం కదులుతోంది. రావణాసురుడు రాజ్యం కదులుతున్నప్పుడు అధర్మ పరులు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం అన్నది చేస్తారు. వాళ్ళ రాజ్యాన్ని కూలుస్తుంటే ఎవ్వరు అలా కూర్చొని తమాషా చూసినట్టు చూడరు. వాళ్ళ ప్రయత్నం అన్నది చూస్తారు. మీరు గమనించి చూడండి ఎప్పుడైనా గాని తప్పు చేసేవాళ్ళు ఏదైనా వాళ్ళ తప్పులు చేసే ఆ సామ్రాజ్యానికి గాని, పరిస్థితులకు గాని ఏదన్నా ఆటంకం వస్తుందంటే వెంటనే రియాక్ట్ అవుతారు. మనలాగా మనం మంచి పనులు చేయడానికెళ్ళినప్పుడు ఎవరైనా ఓ మాట అన్నారంటే ఇంకా అది చాలు మనకు ఆగిపోవడానికి. కానీ చెడు పనులు చేసేవాళ్ళు మీరు గమనించి చూడండి ఎప్పుడూ ఆగరు. ఆఖరి నిమిషం వరకు వాళ్ళ రాజ్యాన్ని, వాళ్ళ స్థానాల్ని, పదవుల్ని కాపాడుకోవడానికే వాళ్ళు పోరాడతారు తప్పితే, ఎవరెటు పోతే మనకెందుకులే అని ఇట్లా తేలిగ్గా వదిలేశారు పరిస్థితుల్ని. అందుకే మాయ రాజ్యం, అధర్మం అన్నది కదపడం అంత కష్టం. అంత పరమాత్మ దిగి రావాల్సొచ్చింది. ఎందుకంటే అంత ఈజీగా గివ్ అప్ చేయరు వాళ్ళు. ద్వాపర యుగం నుంచి కూడా అధర్మం మొదలైంది. ఒక 1%. సో, ధర్మపితలొచ్చారు, చెప్పారు, విన్నారు. సో, తండ్రిని అందరూ తెలుసుకొని కలిసే ఉన్నారు. సో, ద్వాపరం గడిచిపోయింది. కలియుగం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు అధర్మ పరుల్ని కదపాలి అనంటే అది మానవాత్రులకు సాధ్యమయ్యే పని గాదు. ఇంక ఆయన దిగొచ్చి కదపాల్సిందే. సో, కాబట్టి ఆయన సత్యమైన జ్ఞాన యోగాల ద్వారా చేసినప్పుడు ఖచ్చితంగా అధర్మ పరులు అలా కూలిపోతుంటే ఆళ్ళ రాజ్యాలు చూస్తూ కూర్చోరు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితంగా అలజడిలోకెళ్తారు. అందరి జీవితాలని గూడా అలజడి చేసి, నరకం చేసేసి, చెడు ప్రచారాలు చేసేసి, సో, ఏదైతే ఆ బ్రహ్మబాబా వచ్చినప్పుడు వచ్చిందో అవన్నీ అధర్మం కదలడం వల్ల వచ్చాయి. సో, అప్పుడు బాబా ఏమంటారు శివబాబా సత్యమైన నావ కదులుతుందే తప్పితే మునిగిపోదు అంటారు. ఈ నమ్మకం మనకు ఆయన మీద ఉండాలి. మనం మంచి పనులు చేయడానికెళ్ళి, బాబా అవతరించాడన్న విషయం చెప్పడానికెళ్ళి, పుస్తకాలు పంచడానికెళ్ళి అదేదో మన్మతాలని, డిస్సర్వీస్‌లని ఎన్నో ఎన్నో వస్తుంటే ఆగిపోతూ ఉంటారు. సో, తండ్రి అవతరణ జరుగుతుందే జరిగిందే అక్కడ ధర్మస్థాపన కోసం. సో, ఆ ధర్మం అన్నది పడేటప్పుడు ఖచ్చితంగా అధర్మ పరులు విఘ్నాలేస్తారు. ఆ విఘ్నాలు వేసేటప్పుడు మనము యజ్ఞం పట్ల సహయోగులం అన్న విషయాన్ని గుర్తించి, ఎవ్వరు ఆ రకంగా పుస్తకాలు పంచొద్దని, జ్ఞానం చెప్పొద్దని, చెయ్యొద్దని ఎన్ని విఘ్నాలు వేసినా, వర్తమానంలో మనము వాళ్ళ పట్ల గౌరవంతోనుండాల్సిందే. ఎందుకంటే రికార్డింగ్ ఆత్మలో అదే నడుస్తోంది. అలా అని చెప్పి ఆగిపోవద్దు. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి సంబంధాలు కరెక్ట్‌గా జోడించాలి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళైనా గాని మన స్థితి సరిగ్గుండాలి. ఎందుకంటే మనము మన యొక్క సంబంధాలను రచించుకునే యుగం ఇది. ఆ రచించుకునే యుగంలో విఘ్నాలు వేసేటప్పుడు ఎవరైనా వేస్తే వీళ్ళు విఘ్నాలేస్తారు. ఇలాంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే అని చెప్పేసి మనము వాళ్ళ పట్ల క్రోధాన్ని ఇంకా ఇతర తమో ప్రధానత అన్నది రికార్డ్ చేసుకొని వ్యర్థ బీజాలు నాటుకోవద్దు. అవి అన్నీ ఎందుకొస్తున్నాయి ఆ విఘ్నాలు? మన స్థితిని పెంచడానికి. సో, ఈరోజు విఘ్నం వచ్చింది. విఘ్నం వేసే వాళ్ళ పట్ల గూడా మనం గౌరవంతోటి వ్యవహరించామంటే నేనేం బీజాలు నాటుకున్నాను? శ్రేష్ఠ బీజాలు నాటుకున్నాను. సో, ఫలం ఏమొస్తది? శ్రేష్ఠ ఫలాలే వస్తాయి. సో, సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అవుతున్నాయి? బ్రహ్మబాబాతో మ్యాచ్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ గూడా విఘ్నాలొచ్చినప్పుడు ఆయన అన్నిటికి నిలబడ్డారు. అంతే తప్పితే అమ్మో! నా పరువు పోయిందేమో, ఎందుకొచ్చిన సమస్యలు, ఇప్పుడు జూమ్ క్లాసులు చేస్తుంటే అక్క ఎందుకు నీకు చెడ్డ పేరొచ్చేస్తది అని జెప్పేసి వెనక్కి అప్పుడు గూడా అనుంటారు ఆయనతోటి. సో, చెడ్డ పేరొస్తే రానివ్వండి. అధర్మ పరులకు సంయోగం ఇచ్చామన్న అంత మంచి పేరు అవసరం లేదు కదా!
ఎందుకంటే రేపటి రోజున వీళ్ళు యజ్ఞద్రోహులు. ఇప్పుడు ఆ యాంటీ ఓమండి వాళ్ళ ఇది నడిచేటప్పుడు ఆ రోజుల్లో అందరూ బ్రహ్మబాబా తప్పని ఉంటారు. కానీ చరిత్ర ఈరోజు ఏం చెప్తుంది? వాళ్ళే యజ్ఞద్రోహులని తేలింది. సో, యజ్ఞద్రోహులకు మనం సంయోగం ఇచ్చామన్నంత గొప్ప పని కీర్తి ప్రతిష్టలు ఎందుకు? యజ్ఞ సంయోగులే అవ్వాలి మనం. సో, కాలం ఎలా వస్తదంటే, ఈరోజు చెడు చేసేవాడికి మనం సంయోగం గనక ఇస్తే, అప్పటికి తాత్కాలికంగా ఏమైనా పేరు ప్రతిష్టలు రావచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు తప్పు చేస్తున్నారన్న విషయం బయట పడుతుందో, మనము వాళ్ళకి సహయోగులం అన్న చోట సమాజంలో నిలదొక్కుకోలేం. తలెత్తుకొని తిరగలేం. వీళ్ళంతా వీళ్ళు ఒక రోజు సంయోగం ఇచ్చారంట గదా! చేశారంట గదా! సో, ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి, ఎటువంటి సంబంధాలు రచించుకుంటున్నామో, ఎవరి సాంగత్యంలో ఉన్నామో, యజ్ఞ సహయోగుల సాంగత్యంలో ఉన్నామా, యజ్ఞ ద్రోహుల సాంగత్యంలో ఉన్నామా, ఇవన్నీ మన బుద్ధి వాడుకోవాలి. వాడుకుని దానికి తగ్గట్టు మనము మన భాగ్యాన్ని రచించుకుంటూ పోవాలి. అంటే ప్రతి సంకల్పాన్ని చెక్ చేసుకుంటూ పోవాలి. ఏం ఆలోచిస్తున్నామా అని. సో, అందరి పట్ల గౌరవంతోనే ఉంటాము. కానీ అధర్మానికి సహయోగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వం. తప్పు తప్పే. సో, సమాజం ప్రభావితం అవుతోంది అనంటే ఖచ్చితంగా నోరు విప్పుతాము, పేర్లు తీస్తాం. లేకపోతే ఏమవుతుందంటే నేరస్తులు బలాన్ని పుంజుకునేస్తారు. ఆ బలాన్ని పుంజుకున్నప్పుడు ఏమైద్దంటే ఆ పాపంలో మనం భాగస్థులం అయిపోతాం. సో, వ్యక్తిగత విషయాలైతే ఇముడ్చుకుంటాం. సమాజం ప్రభావితం అవుతోంది, అధర్మం పెరుగుతోంది అన్న చోట ఖచ్చితంగా పేర్లు తీస్తాము. ఖచ్చితంగా దాన్ని పూర్తిగా ఆ దౌర్జన్యాలను ఆపే ప్రయత్నాలు జ్ఞాన యోగాల ద్వారా చేస్తాము. ఒకవేళ బాబా చెప్పినట్టు శుభకామనలు పనిచేయకపోతే భారతదేశం యొక్క చట్టాలను కూడా వర్తింపచేయాలి. సో, ఈ రకంగా చేసుకున్నప్పుడు ఏమవుతదంటే వర్తమానంలో గౌరవం అన్నది అంటే శ్రేష్ఠ ఫలాలన్నీ రచించుకుంటాము. ఆ తర్వాత రాజకుటుంబం అంటే వ్యతిరేకత వచ్చిన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నామంటే బ్రహ్మబాబా తోటి మ్యాచ్ అయినట్టే సంస్కారాలు. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని గనక ఆగిపోయామంటే ఇంకా బ్రహ్మబాబా ఎక్కడో సత్యుగము, మనం ఎక్కడో త్రేతా ఎండింగు. ఎందుకంటే ఫెయిల్ అయిపోయాం ఈరోజు వ్యక్తుల్ని చూసి, పరిస్థితుల్ని చూసి. యజ్ఞానికి సంయోగం ఇవ్వలేకపోయాం. ఎందుకొచ్చిన సమస్యలు మనకి? ఎందుకొచ్చిన చెడ్డ పేర్లు మనకి? ఎవరేమనుకుంటారో? అంటే ఇప్పుడు కంపేర్ చేసుకొని చూడండి బ్రహ్మబాబాతోటి. బ్రహ్మబాబాకు గూడా చెడ్డ పేరొచ్చింది. ఎంతోమంది ఎన్నో అన్నారు తిరుగుబాట్లు. అసలు బ్రహ్మబాబాతో కంపేర్ చేసుకుంటే అయితే అసలు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలైతే అసలు కామెడీ అని చెప్పుకోవచ్చు. మన సెంట్రక్కయ్యలు ఏదైతే హడావిడి చేస్తారో జ్ఞానం బయటకొస్తుంటే, అది బ్రహ్మబాబాతోటి యాంటీ ఒమ్మండి వాళ్ళు చేసిన దాంతో కంపేర్ చేసి చూస్తే అయితే అసలు నథింగ్ అని చెప్పుకోవాలి. కానీ ఇలాంటి చిన్న వాటికే మనం కదిలిపోతూ ఉంటే, ఇంక అప్పుడు మనం యజ్ఞానికి ఏం సంయోగం ఇచ్చినట్టు? మరి శివబాబా, బ్రహ్మబాబా తోటి సంబంధం ఎక్కడున్నట్టు? ఈరోజు సమస్యలు వస్తూ ఉంటే మనం వెనక్కు తగ్గుతున్నామంటే బాబ్దాదాతోటి సంబంధం లేనట్టే గదా! మరి వాళ్ళతోటే సంబంధం లేనప్పుడు శ్రేష్ఠ సంబంధాలను ఎట్లా రచించుకుంటాము? అసలు మన సంబంధాలకు పునాదియే బాబ్దాదా ఇక్కడ. శివబాబా తోటి ఇప్పుడు సంగమ యుగంలో సంబంధాలు మెయింటైన్ చేస్తాము. సో, ఆయన తోటి మన సంస్కారాలు మ్యాచ్ అవ్వాలి. సో, మ్యాచ్ అయినప్పుడు ఏమైతది? శివబాబా జన్మ తీసుకోరు కానీ, ఆయన సమానమైన క్వాలిటీస్ ఉన్నది బ్రహ్మబాబానే కాబట్టి, ఆ బ్రహ్మబాబా సూర్యవంశంలోకొస్తాం. ఇది కార్మిక్ ఫిలాసఫీ. సో, కాబట్టి ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. మనం బ్రహ్మబాబాని ఫాలో అవుతున్నామా? లేదా బ్రహ్మకుమారిలను ఫాలో అవుతున్నామా? సో, బ్రహ్మబాబాని ఫాలో అయితే సూర్యవంశంలోకొస్తాం. బ్రహ్మకుమారిలను వాళ్ళు చెప్పిన దేహ జ్ఞానాన్ని పాటిస్తే మాత్రము బ్రహ్మబాబా వంశంలోకి రాము. ఎందుకంటే బాబ్దాదా చెప్పిందంతా ఆత్మజ్ఞానము, ధర్మస్థాపన కోసం వచ్చారు. సో, బ్రహ్మకుమారిలు ఏదైతే దేహ జ్ఞానాన్ని చెప్పేసి అసలు శక్తులు, సంకల్పాలు, ఈ ఖజానాలన్నీ తీసేసినప్పుడు అది జ్ఞానం ఎట్లవుతది? సో, జ్ఞానం అన్నది ఎట్లా ఉండాలి అంటే, ఆ తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మార్పన్నది రావాలి, వస్తుంది గూడా. సో, రాజయోగం ఎలా అభ్యాసం చెయ్యాలి ఏంటని విస్తారంగా తెలుసుకుంటూ పోయాం.
సో అది చెయ్యాలే గాని మన ఆరోగ్య సమస్యలు, మన సంబంధాల పరంగా ఉండే సమస్యలు, ప్రకృతి ద్వారా వచ్చే సమస్యలు, తర్వాత ధన సమస్యలు, ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయి ఇంకా మనం ఇతరులకు సేవ చేయడానికి వెళ్తాం. ప్లస్ పరమాత్మ సాంగత్యం. సో నిన్న మనం చెప్పుకున్న క్లాస్ మట్టయితే బాబా అందరినీ కాపాడతాడు. భక్తులనైనా కాపాడతాడు, జ్ఞానులనైనా కాపాడతాడు, అందరినీ కాపాడతాడు. మరి అందరినీ కాపాడేటప్పుడు మరి జ్ఞానంలోకి ఎందుకు రావాలి అని అంటే, జ్ఞానంలోకి వచ్చి ఆయన రచించిన రుద్రజ్ఞాన యజ్ఞానికి సహయోగం ఇవ్వడం అన్నది విశేష జన్మ. భక్తుల మాదిరి ఆయన నుంచి సహాయం తీసేసుకుని ఆయన మహిమని కొనియాడడము, ఆయన శక్తి ఇవ్వు, అది ఇవ్వు, ఇదివని ఎప్పుడూ అడుక్కుంటూ ఉండడం అన్నది సాధారణ జన్మ. సో మనకున్న విశేష జన్మ ఏంటి? ఈ రోజు పరమాత్మ వచ్చి మనకి జ్ఞానాన్ని, శక్తిని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన సమస్యలు అన్ని పరిష్కారం అయిపోవాలంటే రాజయోగాన్ని కరెక్ట్గా చేసి ఖజానాలు తీసుకుంటే అయిపోతాయి. సో దానికి ఉదాహరణ ఏమంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నా గురించే చెప్తాను నేను. నన్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. జ్ఞానంలోకి వచ్చాక ఏ రకంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళాను అని. ఆరోగ్యపరంగా అవ్వచ్చు, సంబంధాల పరంగా అవ్వచ్చు, రక్షణ పరంగా అవ్వచ్చు, జ్ఞానపరంగా. సో ఎన్ని రకాలుగా తీసుకున్నా కానీ అడుగు ముందుకే వేస్తూ పోతాం. సో చేసిన తర్వాత మళ్ళీ ఇతరులకు సహాయం చేయడం. సో జ్ఞాన యోగాల ద్వారా సహాయం చేయాలి. ఆ తర్వాత అధర్మం ఎక్కడైనా పెరిగినప్పుడు, దుఃఖంలో ఆత్మలు ఉన్నప్పుడు బాబా సమానంగా సేవ చేస్తూ పోవాలి. సో ఆ రకంగా చేస్తున్నామంటేనే యజ్ఞానికి సహయోగం ఇస్తున్నట్టు. సో అలా చెయ్యకుండా వ్యతిరేకంగా భయపడిపోయి చేసేసి, భయం యొక్క తరంగాలు వ్యాపింపజేసేసి, అలజడి యొక్క తరంగాలు వ్యాపింపచేసి, అక్కడ ఎంత వ్యతిరేకత వచ్చినా బ్రహ్మబాబా యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు, ఏ కొంచెం వ్యతిరేకత వచ్చినా, ఒక ఫోన్ కాల్ వచ్చినా మనం భయపడిపోయి ఆగిపోయాము అని అంటే యజ్ఞానికి సహయోగులం ఎక్కడయ్యాము? వ్యక్తులకు సహయోగులం అయిపోయిన, వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది, యజ్ఞానికి శివబాబాకి వ్యతిరేకంగా వెళ్ళిపోయామని అర్థం. సో కాబట్టి ఇప్పుడు అసలు సంబంధాలని శివబాబాతోటి కరెక్ట్గా ఎలా జోడించాలి, చేస్తే ఏ సంస్కారం వస్తుంది, ఏ సంస్కారం వస్తే ఆ తర్వాత మన జీవితంలో మార్పు ఎలా జరుగుతుంది అన్నది మురళి రెఫరెన్స్ తీసుకుని చెప్తాను. సో ఇక్కడ ఈ మురళిలో 21 జూలై 1973 పేజ్ నంబర్ 77. ఇక్కడ బాబా 4 సంబంధాల గురించి చెప్పారు. ఇంకా 2 స్లైడ్స్ ఉన్నాయి. ఆ 2 స్లైడ్స్ కూడా మొత్తం కలిపి చదువుకుంటే క్లియర్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది పెద్ద మురళియే, కానీ సంబంధాల పరంగా ఎంతవరకు ఉందో అంతవరకే తీసాము. బ్రహ్మబాబా సమానంగా అవ్వాలనుకున్న వాళ్ళు పూర్తి మురళి చదువుకుని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ తండ్రి సంబంధంలో విధేయులు ఉండాలి, శిక్షకుని సంబంధంతో నిజాయితీ పరులు, గురువు సంబంధంతో ఆజ్ఞాకారి, ప్రియుని సంబంధంతో నమ్మకదారి. సో ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో ఈ క్వాలిటీస్, విధేయత, నిజాయితీ, ఆజ్ఞాకారి, నమ్మకదారి, ఈ 4 సంస్కారాలు ఈరోజు మనలో రికార్డ్ అవ్వాలి. శివబాబా సమానంగా రికార్డ్ అవ్వాలి. సో ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. విధేయత అంటే తండ్రి సంబంధంతో విధేయత అంటే ఇంకా ట్రూలీ యువర్స్ అంటే ఇంకా అంత గౌరవం అన్నమాట. ఇంకా ఆయన ఎంత చెప్తే అంత. సో ఆ విధేయులు ఉండాలి. అంతేగాని తండ్రి నుంచి అన్ని తీసేసుకుని ఆయనకు అగెయిన్స్ట్ గా తిరుగుబాట్లు చేసేసి ఆయన ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి ఆ రకంగా వ్యతిరేకులు అవ్వద్దు, విధేయులు అవ్వాలి. సో కాబట్టి ఈ స్లైడ్ తర్వాత పోస్ట్ చేస్తాను. సో ఇది చూసి చెక్ చేసుకోండి, ఎంతవరకు విధేయత ఉంది, ఎంతవరకు నిజాయితీ పరులు, ఆజ్ఞాకారి, నమ్మకదారి. సో ఈ 4 క్వాలిటీస్ ఉన్న ఆత్మలు వస్తే జీవితం ఖచ్చితంగా శ్రేష్టంగానే ఉంటది. సో ఇది ఇప్పుడు మనం జీవితంలో రికార్డ్ చేసుకోవాలి అంటే శివబాబాని ఆధారంగా తీసుకుని చెయ్యాలి. సో ఆయన ఇచ్చిన ఖజానాలు తీసుకుని అందరికీ పంచుతూ పోవాలి. శిక్షకుని సంబంధంతో నిజాయితీ పరులు అంటే ఇంకా ఆయన ఎంత చెప్తే అంతే, ఇంకా మళ్ళీ దాంట్లో మన్మతాలు, డిస్సర్వీస్లు ఇవన్నీ చేస్తూ పోవద్దు. సో మన్మతము అంటే మనసు చెప్పిన మతము. సో మనసు ఏం చెప్తోంది అన్నది, సో మనస్సు చెప్పింది అని అంటే బాబా చెప్పాడు అనుకొని చేసేస్తూ ఉంటారు చాలా మంది. మురళి తీసుకొని చెక్ చేసుకోవాలి. మురళిలో గనక మురళి అయిపోయిన తర్వాత మనన చింతన చేయమని చెప్పి ఉంటే
ఇంకా బాబా చెప్పారు అంటే ఇంకా మనన చింతన చెయ్యాలి. లేదు నేను పాటలేసుకొని బాబా రిలాక్స్ అవుతాను అనంటే అక్కడ నిజాయితీ లేనట్టు. ఆ తర్వాత గురువుగా ఆయన ఏదైతే శిక్షణ ఇస్తున్నారో సద్గురువుగా, శక్తులు ఏ రకంగా వాడాలి, సంకల్పాలు వ్యర్థాన్ని సమర్థంగా ఏ రకంగా వాడాలి, మార్చాలి అని చెప్పారో ఆ శిక్షణ తీసుకోవట్లేదు. అంటే ఆయన ఆజ్ఞాకారులు అవ్వలేదు. ఆయన మనన చింతన చేయమంటే మనం పాటలేసేసుకుంటున్నాం. ఆయన జ్ఞాన భోజనం అంటే మనము స్థూల భోజనానికి వెళ్ళిపోయాము. ఆయన శక్తులు వాడండి అని చెప్తే అసలు బాబా చూసుకుంటాడులే అంటున్నాను. ఇంకా నేను బాబాకి చెప్పేసాను, బాబా చూసుకుంటారు. అంటే ఇంక మేము చేసేది ఏమీ లేదు. అంటే ఇంకా అక్కడ ఏముంది, అక్కడ ఆజ్ఞాకారులే కాదు. ఇంకా మేమే బాబా చూసుకుంటారని బాబాకి చెప్పేస్తే బాబానే ఇంకా మా ఆజ్ఞ పాటించాలన్నట్టు ఉంది అందరి ప్రవర్తన. ఒకవేళ ఆయన చెప్పింది చేయకపోతే ఏంటో బాబా ఏం చెప్పినా ఏం చెయ్యట్లేదు. అంటే బాబా మా ఆజ్ఞను పాటించట్లేదు. అంటే అంత రివర్స్ అన్నమాట. సో ప్రియుని సంబంధంతో నమ్మకదారి. ఆ నమ్మకం అన్నది ఉండాలి. ఆయన మనని కాపాడతాడు, మన తోడుగా ఉంటారు అన్న నమ్మకం అక్కడ ఉండాలి. సో ఈ 4 క్వాలిటీస్ బాబా తోటి సంబంధం చూసి ఈ 4 సంస్కారాలు మీలో రికార్డ్ అవ్వాలి. ఆ తర్వాత తండ్రి సంబంధంలో తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనగా సుపుత్రులై రుజువు చూపించాలి. మనల్ని చూస్తేనే వీళ్ళు ఎవరి పిల్లలు అన్న ప్రశ్న రావాలి అందరికీ. అంటే శివబాబా పిల్లలంటే ఇలా ఉంటారు. అది ఎప్పుడొస్తది? మనలో దైవీ గుణాలు ప్రత్యక్షం చేసినప్పుడు. దైవీ గుణాలు ప్రత్యక్షం చెయ్యకుండా ఇప్పుడు వ్యతిరేక దిశలో వెళ్ళి లక్కీగా ఏంటంటే ఈ దేహ నియమాలు ఏవైతే చెప్పారో బ్రహ్మకుమారిలు అవి వాళ్ళు చెప్పిన నియమాల కిందనే బయటకొచ్చాయి కాబట్టి చాలా మటుకు వ్యతిరేకంగా వెళ్ళలేదు తండ్రి ప్రత్యక్షత. గాని ఎవరెవరైతే ఆ రకంగా వాళ్ళ జ్ఞానాన్ని ఫాలో అయ్యి వ్యతిరేక దిశలో చేశారు, సో ఒక రకంగా తండ్రిని ఏం చేశారంటే వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేశారు. ఎందుకంటే ఆ రకంగా దేహ నియమాలని చెప్పేసి చేతి వంటలు తినమని చెప్పి ఈ రకరకాలుగా ఏవైతే చేస్తూ పోయారో దాని పట్ల, దాని వల్ల ఏదైతే సమాజంలో అసహ్యము, ద్వేషము, వ్యతిరేకత వచ్చిందో సో ఏమైపోయారు, కుపుత్రులు అయిపోయారు. తండ్రిని వ్యతిరేక దిశలో ప్రత్యక్షం చేసేసారు. అంటే అప్పుడు ఏమవుతుంది, తండ్రి పట్ల విధేయత అన్న సంస్కారం రికార్డ్ అవ్వలేదు. సో అప్పుడు వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఆ రకంగా విధేయత ఉన్న వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా ఇంకా సంబంధాల పరంగా సమస్యలే ఉంటాయి. తర్వాత శిక్షకుని సంబంధంతో ఎంతవరకు జీవిస్తామో, ఎంతవరకు చదువుకోవాలో అంతిమ గడియ వరకు చదువుకోవాలి. ఈ లక్ష్యం గట్టిగా ఉంటే సర్వప్రాప్తులు స్వతహాగానే లభిస్తాయి అంటున్నారు. సో ఇక్కడ శిక్షకుని సంబంధంలో బాబా అంతిమం వరకు చదువుకోమన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే రోజు మురళి చదువుకుంటూ కూర్చోడం అని కాదు, చదవాలి. కానీ రివిజన్. అంతేగాని ఇప్పటి వరకు కూడా మేము జ్ఞాన స్వరూపులము కాదు, అవము అంటే కాదు, అది కాదు దాని అర్థం. చదివే వాళ్ళు ఎట్లా చదువుతున్నారంటే ఇంకా అంతే, ఎప్పటికప్పటికి రోజు కొత్త అన్నట్టుంది. ఇప్పుడు మన శివ పరమాత్మ జ్ఞానం మురళి అన్న ఛానల్లో చూస్తే ఇప్పటికీ కొంతమంది అడుగుతుంటారు, అక్కయ్య వీడియోలు పెట్టట్లేదు ఏంటి అని చెప్పి. అంటే ఏంటి, మధురమైన పిల్లలకు అక్కడ సబ్జెక్ట్ మొత్తం అంతా రికార్డ్ చేసేసామన్న అవగాహన లేదు. అంటే సబ్జెక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందన్న విషయమే తెలియదు వాళ్ళకి. ఏ సబ్జెక్టుకైనా కానీ ఒక ఆది అంతు అన్నది ఉంటుంది కదా. సో అక్కడ ఏం చేసాము, 1066 మురళీలు ఉంటే 1066 వీడియోలు చెయ్యరు కదా ఎవరు. సో అక్కడ ఏం చేసాము, ఏవేవైతే బాబా టాపిక్ వైజ్ చెప్పారో ప్లేలిస్ట్ లో చూసే ఉంటారు, ఆ రకంగా టాపిక్ వైజ్ చేసేసి ఎక్కడెక్కడైతే బాబా సపోజ్ శివ పరమాత్మ వైద్యనాథుడు అనుకోండి, ఆ మురళిలో ఎక్కడెక్కడైతే చెప్పారో అవన్నీ కలిపి ఒక వీడియో చేసేసాం. సో బేహద్ వైరాగ్య స్థితి దాకా వచ్చేసింది సబ్జెక్ట్. సో అంతిమంలో వైరాగ్యం వచ్చినప్పుడే ఆయన అష్టామోహ స్మృతి స్వరూపాన్న ఇది ఎగ్జామ్ పాస్ అవ్వగలుగుతాం కదా. సో అంటే విద్యార్థుల్లో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతోంది, అసలు ఆయన ఏం చెప్పారు అన్న అవగాహన లేకపోవడం వల్ల ఇంకా అసలు ఇది వీడియోస్ రావట్లేదు. అంటే ఇవన్నీ చూసేసారా అంటే అన్ని చూసేసామంటున్నారు. ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఒక్కదానికి సమాధానం ఉండదు. అంటే విన్నారు అంతే, ప్రాక్టికల్ లైఫ్కి తేలేదు.
సో ఆ ప్రాక్టికల్ లైఫ్లోకి తేనప్పుడు ఏమవుతుందంటే తండ్రి సంబంధంలో ఈ విధేయత, తర్వాత ఆజ్ఞాకారి సంస్కారాలు, తర్వాత నమ్మకము, ఇవేవైతే ఉన్నాయో ఈ సంస్కారాలు రికార్డింగ్లోకి రావు. మీరు ఉత్త మురళీలు విన్నారు అంతే. ఆ సంస్కారాలే రికార్డింగ్లోకి రానప్పుడు, మన ద్వారా తండ్రి ప్రత్యక్షత జరగనప్పుడు మరి రికార్డింగ్లో ఏం సంస్కారాలు వచ్చినట్టు? సో తమో ప్రధాన సంస్కారాలే ఇంకా ఉన్నాయి అని అంటే ప్రతి నిమిషము వ్యర్థ బీజాలే నాటుకుంటున్నాం కదా. సో కర్మ ఫిలాసఫీ ప్రకారం ఏ బీజాన్ని నాటితే అదే ఫలం వస్తుందంటే మీరు వ్యర్థ బీజాలు నాటితే వ్యర్థ ఫలమే వస్తుంది కదా. తండ్రి పట్ల విధేయత అన్న శ్రేష్ఠ బీజాన్ని నాటకుండా తండ్రి పట్ల వ్యతిరేకత అన్న వ్యర్థ బీజాన్ని నాటితే వ్యతిరేక సంస్కారాలు ఉన్న ఆత్మలే వస్తారు కదా మన జీవితంలోకి. సో శిక్షకుని రూపంలో ఏ ఆజ్ఞనిస్తే ఆజ్ఞను పాటించాలంటున్నారు. ఆ తర్వాత సద్గురు రూపంలో ఇచ్చిన శిక్షణను తీసుకోవాలంటున్నారు. సో ఇవన్నీ చేసినప్పుడే కదా ఆ సంస్కారాలు ఉన్న ఆత్మలు మన జీవితంలోకి వస్తారు. సో ఇప్పుడు సంగమం నడిచేటప్పుడు ఇప్పుడు అందరూ చెక్ చేసుకోండి. ఇందాక చూపించినట్టు ఆ విధేయత, ఆజ్ఞాకారి, ఆ నమ్మకదారి, ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి గనక రికార్డ్ అయ్యాయంటే ఇప్పుడు ఇప్పుడు సంబంధాలు చక్కబడతాయి. వచ్చే కల్పంలో ఎలాంటి వాళ్ళు మీ సంబంధీకులుగా ఉంటారా అన్నది మీకే తెలిసిపోతుంది. తర్వాత తర్వాత మన ద్వారా తండ్రి అందరిని ప్రభావితం చేసే విధంగా మనము ప్రత్యక్షం చేశామా? లేకపోతే ఇదేం జ్ఞానము, ఇలా తనని అందరిని విడదీయడానికి వచ్చారా ఏంటి, ఏం జ్ఞానం ఇదని దుఃఖపడే విధంగా చేశామా? అసహించుకునే విధంగా చేశామా? వ్యతిరేకత వచ్చే విధంగా చేశామా? సో ఎవరెవరు ఏ రకంగా చేశారో మీకే తెలుసు కాబట్టి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని కరెక్ట్‌గా పురుషార్థం చేస్తే ఓకే ఫైన్, సమస్య లేదు. ఒకవేళ చెయ్యలేదు, దేహ నియమాలని చెప్పేసి కుటుంబ పరంగా, బంధువుల పరంగా, స్నేహితుల పరంగా ఏమైనా ఒకవేళ వ్యతిరేక దిశలో గనక ఈ జ్ఞానాన్ని తీసుకొస్తే తండ్రిని ఒక్కసారి క్షమించమని చెప్పి ఇప్పటి నుంచి కరెక్ట్‌గా ఇంకా పూర్తిగా టీచర్ సంబంధంలో ఆజ్ఞాకారులు అయిపోవాలి. సో టీచర్ సంబంధంలో నిజాయితీ పరులు, గురువు సంబంధంలో ఆజ్ఞాకారులు అయిపోవాలి. ఇంకా బాబా ఎంత చెప్తే అంత. ఇంకా ఈ జ్ఞానం ఇప్పుడు రుజువులతో సహా చూపించిన తర్వాత ఇంకా మళ్ళీ మేము బ్రహ్మకుమారిల జ్ఞానాన్ని ఫాలో అవుతాము అని అంటే ఏ బీజాన్ని నాటితే అదే ఫలము. ఒక బీజాన్ని నాటితే ఎన్నో ఫలాలు. ఇప్పుడు నాటితే కొంతకాలం అంటే ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము రెండు ఆ రకంగానే ఉంటాయి. సో అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాము, మేం చెప్పేది కూడా నమ్మకండి, పుస్తకాలు తీసుకొని చూడండి. ఇంకా శివబాబా ఎంత చెప్తే అంత, శివబాబా ఏది చెప్తే అది రైట్. శివబాబా థియరీలో చెప్తున్నారు, బ్రహ్మబాబా ఫాలో అయి చెప్పారు. ఇంకా మనం చరిత్రలో ఎప్పటికైనా శివబాబా, బ్రహ్మబాబా ఫాలోవర్స్ గానే మిగిలిపోవాలి. కానీ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ అన్న పేరు గనక ఇప్పుడు మీకు వచ్చింది అని అంటే ఏం జరుగుతుందంటే ఒక స్టేజ్ లో అధర్మం అన్నది కదిలిపోతుంది. అధర్మం కదే ఆయన వచ్చిందే ధర్మ స్థాపనకి. సో ఖచ్చితంగా అధర్మం వినాశనం అవుతుందా అంటే అయ్యే తీరుతుంది. అందరూ వినాశనం జరుగుతుందా అని బిల్డింగ్లు ఎప్పుడు కూలుతాయా, భూకంపాలు ఎప్పుడు వస్తాయా అని వాటినే చూస్తున్నారు. కానీ మరి బ్రహ్మకుమారిలు చేస్తున్న అధర్మాలు కూడా సమాప్తయ్యే రోజు వస్తుంది అన్నది ఆలోచించాలి కదా. మరి అటువంటి రోజు వచ్చినప్పుడు వాళ్ళ ఫాలోవర్స్ పరిస్థితి ఏంటి? సో ఫాలోవర్స్ తలెత్తుకోగలరా? అసలు ఇప్పుడు ఈ 2024లోనే పరిస్థితి ఎట్లుందంటే బయటికి పోతే ఏ విషయానికన్నా ఓం శాంతి వల్ల అంటే మీరు ఓం శాంతి వల్ల వాళ్ళు ఇట్లా చేస్తారంట కదా అంటే చెప్పుకునే పరిస్థితులు లేవు. అసలు బయటికి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్ల మీద శివబాబా సింబల్ ఉన్నా కానీ, బ్యాడ్జ్లు ఉన్నా కానీ ఇట్లాంటివి చేసి మీరు ఏమన్నా ఓం శాంతిలు ఉన్నారా అని గనక వాళ్ళని ఐడెంటిఫై చేస్తే మీరు ఏదో భార్యాభర్తలు అన్న చెల్లెళ్ళని అంటారంట కదా, ఇట్లా తల్లి చేతి వంట తినరంటగా అంటగా ఎక్కడ పడితే అనేసి ఎలా అంటే తలెత్తుకోలేని పరిస్థితి. సో ఇప్పుడే ఆ రకంగా ఉంది. గుళ్ళలోకి వచ్చేసి బయటికి పంపించేస్తున్నారు ఇప్పుడు రానివ్వకుండా. సో ఇప్పుడే ఆ రకమైన పరిస్థితి వచ్చిందంటే రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఊహించుకోండి.
సో నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పడం మీకు నచ్చకపోయినా గానీ విని తెలిసి పెట్టుకోండి. కొన్ని విషయాలు తెలిసుంటే ఏమవుతదంటే అట్‌లీస్ట్ జాగ్రత్త పడతారు. ఎందుకంటే చెప్పేవన్నీ నేను చూసి నా అనుభవంలోకి వచ్చిన తర్వాతే చెప్తున్నాను. సో అందుకే మీకెప్పుడైతే ఏదైతే ఎగ్జాంపుల్ ఇస్తుంటానో పద్మ కథ అక్కడ జరిగింది నేను చూసాను కాబట్టి. సో ఆ రకంగా ఆ రోజుల్లో ఎవరెవరైతే పద్మక్క ఫాలోవర్స్ ఉండేనో ఒక వెలుగు వెలిగారు. నిమిత్తక్క ఎలా చెప్తే అలా వింటారంట. వీళ్ళు వినరంట. మంజులక్కయ్య నియమాలు పాటించదంట. నిమిత్తక్కయ్యలకు వ్యతిరేకమంట. అన్న ఒక వ్యతిరేకత అన్న పేరొచ్చింది. సో ఆ టెన్యూర్‌లో ఏమైపోయిందంటే ఈ బ్రహ్మకుమారి ఫాలోవర్స్ ఒక వెలుగు వెలిగారు. ఏమంటే సేవలు చేసేస్తారంట. అక్కెలా చెప్తే అలా వింటరంట. సో ఆ వెలుగు వెలిగినప్పుడు ఏమైంది? వీళ్ళు అధర్మపరులకు సంయోగం ఇస్తున్నారన్న విషయాన్ని అక్కడ గ్రహించలేదు. ఆ పేరు ప్రతిష్టలన్నీ శాశ్వతం అనుకున్నారు. అప్పటికి నాకు ఇలాగే ఫోన్‌లు చేసి మీరు జ్ఞానం చెప్పొద్దు. పరువు పోతది, సమస్యలొస్తాయి. పరువు పోతాయి అని ఒక రకంగా ఫోన్‌లు చేసి చెప్పారు. మీకు సమస్యలొస్తాయి అని ఒక రకంగా ఫోన్‌లు చేసి అసలు రకరకాలుగా చెప్పారు. సో ఎంత చెప్పినా అప్పటికే నా జ్ఞానం కొంత అర్థమై ఉంది కాబట్టి, అది తాత్కాలికమైన అదేమంటారు దాన్ని? అంటే బాబా అంటారు చూసారా? అవి ఎప్పటికైనా కూలిపోతదన్నట్టు. ఇసుక మీద కట్టడం అన్నట్టు. సో అటువంటి ఆ వెలుగు వెలిగే టైంలో అంటే వాళ్ళ రాజ్యం నడిచే టైంలో అది పతనం అవుతదన్న విషయాన్ని ఊహించలేకపోయారు. అసలది ఊహించాల్సిన అవసరమే లేదసలు. ఎందుకంటే ఆయన వచ్చిందే ధర్మస్థాపనకి. అధర్మాన్ని వినాశనం చేస్తా అంటాం. అధర్మం అంటే అదేదో ఎవరో ఎక్కడో కాదు గదా! వ్యక్తులే గదా చేసేది. సో ఈరోజు అధర్మ మార్గంలో యజ్ఞానికి వ్యతిరేకంగా వెళ్తుందెవరు? బ్రహ్మకుమారిలే. సో ఆ రోజుల్లో నాకు ఫోన్‌లు చేసిన వాళ్ళకి, వెనక్కి లాగిన వాళ్ళకి, నిమిత్తక్కయ్యలు, బ్రహ్మకుమారులని ఎన్ని రకాలుగా చెప్పినా, బాబా పాండవులకు విజయం నిశ్చితమని ఫిక్స్ చేసిన తర్వాత కౌరవులు విజయాన్ని సాధించే అవకాశమే లేదు. ఆయన ధర్మస్థాపనకు అవతరించిన తర్వాత అధర్మం పెరిగే అవకాశమే లేదు. సో 36 నుంచి లెక్కేసుకుంటూ వస్తే ఇప్పుడు మీకన్నీ వాటరు, గాంధీ సినిమాలన్నీ వేసి చూపిస్తూ ఉన్నాను కాబట్టి, అధర్మం అనేది తగ్గిపోయింది. అంటే ఇంక డిక్లైనింగ్ ట్రెండ్‌లో ఉంది. సో చేసుకున్న కర్మని బట్టి ఒక్కొక్కరు బయట పడుతూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతది? ఆ రకంగా ఆ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్ అంతా నిమిత్తక్కయ్య, నిమిత్తక్కయ్య అది ఇది అని చెప్పేసి ఒక, ఒక ఊపులు తీసుకొచ్చేసారు తాడిపత్రిలో. వచ్చేసరికి ఏమైపోయింది? మాకు అడ్డు అదుపు లేకుండా పోయిందనుకున్నారు. ఎందుకు? ఫాలోవర్స్ అంతా మొదటి నుంచి ఒకటే ట్రెండ్ వీళ్ళది. పేరు తీయొద్దు, నోరిప్పొద్దు. సీమ ప్రాంతం భ్రష్టు పట్టిపోయింది ఈ ఫిలాసఫీ తోటే. అక్కడ జరుగుతున్న అధర్మాలకి బ్రహ్మకుమారిలనే కాదు, వాళ్ళ వంశస్థులు, ఈ పొలిటీషియన్స్, ఈ ఫ్యాక్షనిజము, ముఠా రాజకీయాలు ఇవన్నీ ఎట్లా బలాన్ని పుంజుకున్నాయంటే, వ్యక్తులు పనిగట్టుకుని కూర్చుని నోరు విప్పొద్దు, పేర్లు తీయొద్దు అనేసరికి నేరస్తులు ఎంత బలాన్ని పుంజుకున్నారంటే, ఎవడు మా పేరు తీయడు, మా మా నోరు విప్పరు. మాట్లాడితే కేసులు. అది ఏ స్టేజ్‌కెళ్ళిపోయిందంటే, ఆ ముఠా రాజకీయాలు ఎక్కువైపోయి, మనం సినిమాల్లో చూసిన ఫ్యాక్షనిజం ఇవొచ్చేసి, వర్షాలే పడని పరిస్థితి, సామాన్య ప్రజలు అల్లాడిపోయారు. ఎందుకు అల్లాడిపోయారు? ఎవరు నోరిప్పలేదు, పేరు తీయలేదు. భయపడిపోయారు. అందుకే శివబాబా ఏమంటున్నాడు? నిర్బలులకు బలాన్నివ్వండి అంటున్నాడు. సమాజంలో మేము బతకలేమంటున్నారు. అధర్మపరులు బలాన్ని పుంజుకున్నారు. సో ఎవరో కొద్దిమంది బలాన్ని పుంజుకునేసరికి మిగిలిన వాళ్ళంతా బలహీనులైపోయారు. సంకల్ప శక్తిని కలిపేసి కూర్చున్నారు. సో అటువంటి సమయంలో ఈ రకంగా తను స్కెచ్ వేయడము, ఆ కోర్ట్‌లో కేసు, పోలీస్ కేసులొచ్చేసరికి మొత్తం ఆ విషయం బయట పడిపోయేసరికి ఎందుకంటే ఈ నోరు విప్పొద్దు, పేర్లు తీయొద్దు అన్న చోటనే సబ్జెక్ట్ అంతుంది. సో సమాజం ప్రభావితం అవుతుంది. వర్షాలు పడట్లేదు. తిండికి, నీళ్ళకి ప్రాంతం అంతా కటకట్లాడేటప్పుడు ఖచ్చితంగా నోరిప్పాల్సి వస్తది. అక్కడ ఇముడ్చుకునే శక్తిని వాడరు. ఎందుకంటే సీమ ప్రాంతంలో వర్షాలు పడకపోవడం అనేది నా ఇంటి సమస్య కాదు. నేను చేసుకున్న పుణ్యానికి, నాకొచ్చిన ఉద్యోగానికి వర్షాలు పడ్డా, వానొచ్చినా, వరదొచ్చినా నాకు జీతాలొస్తాయి. ప్లస్ ఉండేది హైదరాబాద్‌లో కాబట్టి మాకున్న ఫ్లాట్‌లకి, ఏసీలకి హ్యాపీగా బతికేయొచ్చు. కానీ ఇక్కడ తండ్రి అవతరించి నిర్బలులకు బలాన్నివ్వండి అంటున్నాడు. నిస్సహాయులకు సహాయం చెయ్యండి అంటున్నాడు. నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయండి అంటున్నాడు. సో అధర్మాన్ని పెంచేసినప్పుడు ఖచ్చితంగా జ్ఞాన యోగాల ద్వారా దాన్ని సరిదిద్దాల్సొస్తది.
సో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ కేసు బయటకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎవరు వ్యతిరేకించలేదు ఆ ఊర్లో. అదెట్లా నిజమవుతుంది అని అందరూ నమ్మారు. ఎందుకు, వాళ్ళకి తెలుసు ఆ విషయం. బ్రహ్మకుమారిలు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ ఎవరు నోరిప్పలేదు. ఎందుకు, ఫాలోవర్స్ నోరిప్పకండి, పేరు తీయకండి అని చెప్పేశారు. సో ఇదే మోడల్ అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఏమైపోయింది, రాజకీయంగా కూడా బలాన్ని పుంజుకుంది. ఇప్పుడు ఇంకైతే స్టేట్ లెవెల్లో కూడా పాకిపోయింది ఆ కల్చర్. సో ఎప్పుడైతే ఆ కేసు బుక్ అయ్యి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయి పద్మక్క కోర్టులో నిలబడిందో, ఈ ఫాలోవర్స్ అందరికీ పరువు పోయినంత పని అయింది. అప్పుడు సమాజం ఏం చేస్తుందంటే, ఏం చేశారు మీరు, ఎందుకు కోర్టుకు వచ్చారు, ఏం జరిగింది, వాళ్ళకి అన్ని తెలిసే ఉంటాయి, తెలియక కాదు. కానీ కావలసుకుని అడిగి మరి చూద్దాం ఏం సమాధానం ఇస్తారో, అండ్ దే టేక్ ఇట్ యాజ్ అ టైం పాస్. ఎందుకంటే ఎంతో మంది నోర్లు ఇప్పలేకపోయారు తెలిసి కూడా. ఈ రోజు అధర్మం అన్నది బయటపడినప్పుడు అందరూ ఏమన్నారంటే, భగవంతుడు వాళ్ళకి బుద్ధి చెప్పాడు అన్నారు. ఎందుకంటే బలాన్ని పుంజుకున్నారు అంతా. ఏం చెప్పాలనో ఏం చెయ్యాలో తెలియదు. అందులో భగవంతుని పేరు మీద నడుస్తున్నాయి. ఆ భగవంతుని పేరు మీద నడిచినప్పుడు సామాన్య ప్రజలు ఇంకా భయపడతారు. సో అప్పుడు ఆ రకంగా కోర్టుకి ఆ తెల్ల చీర కట్టుకుని వచ్చేసరికి ఆ బెయిల్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పొద్దునెళ్తే సాయంత్రం ఇస్తారు. సో పద్మక్క ఫాలోవర్స్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే తలెత్తుకోలేని పరిస్థితి. సో అందుకే మళ్ళీ మళ్ళీ ఈ విషయం చెప్తుంది. అందుకే తండ్రి పట్ల విధేయత, ఆజ్ఞాకారి, ఆ నిజాయితీ, నమ్మకం ఇప్పుడు రికార్డ్ అవ్వాలి. తండ్రి పట్ల ఉండాలి, బ్రహ్మకుమారిల పట్ల కాదు. నిమిత్తక్క ఎలా చెప్తే అలా ఆ రోజుల్లో ఎంత వెటకారం చేశారు తెలుసా అందరూ. వాళ్ళు ఆ రకంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ చేస్తూ ఉంటే, ఆ నిమిత్తక్కే చెప్పింది కదా, నిమిత్తక్కే చెప్పాక చెయ్యాల్సి వస్తుంది, నిమిత్తక్కే చెప్తే ఇలా నేరాలకు నిమిత్తం అవ్వాల్సి వస్తుంది అని వెటకారం చేసి నవ్వుకున్నారు. నిమిత్తక్కై మాట వినాలి, నిమిత్తక్కై మాట వాళ్ళ బాబా నిమిత్తం చేశాడంట. సో ఆ రోజుల్లో పేరు వచ్చింది, నిమిత్తక్కై మాట నేను వినట్లేదు, బ్రహ్మకుమారులకు వ్యతిరేకం అని. కానీ భవిష్యత్తు తెలుసు, బాబా వచ్చిందే అధర్మాన్ని వినాశనం చేయడానికి. సో ఎక్కడో చోట ఒక్కొక్కరు బయట పడుతూ ఉంటారు కాబట్టి చరిత్రలో ఎప్పటికైనా యజ్ఞ సహయోగులుగానే నిలబడాలి మనం. శివబాబా వైపే నిలబడాలి. ఈ రకంగా అధర్మాన్ని పెంచి తండ్రి పట్ల విధేయత లేకుండా తండ్రి ఆత్మజ్ఞానాన్ని చెప్తే దేహ జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చేశారు. టీచర్గా ఆయన ఏదైతే మనకి జ్ఞానాన్ని తెలియచేశారో, సో ఆ టీచర్గా చెప్పినప్పుడు అక్కడ ఏం చేశారు వీళ్ళు, అసలు జ్ఞానం రాకుండా సొంత జ్ఞానాలు బయటకు వచ్చాయి. అంటే నిజాయితీ అనేది చూపించలేదు. ఈ రోజు బాబా మనల్ని నమ్మి ఆ జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు నిజాయితీగా దాన్ని తీసుకుని రావాల్సి వస్తుంది. తర్వాత గురువు సంబంధంలో, సద్గురువు సంబంధంలో ఆయన మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు, సంకల్పాలు ఎలా వాడాలి, వ్యర్థాన్ని సమర్థంలోకి ఎలా మార్చాలి. సో రాజయోగం క్లాస్లో నేను వివరంగా చెప్పాను వ్యర్థాన్ని సమర్థానికి ఎలా మార్చాలని. సో ఆ శక్తులు ఎలా వాడాలి, ఇవన్నీ సద్గురువుగా శిక్షణ ఇస్తున్నాడు. పూర్తిగా ఆ పాత్రను ఏం చేశారంటే గురువారానికి ఒక రోజుకి భోగుకు పరిమితం చేసుకొచ్చున్నారు. ఎక్కడ నిజాయితీ ఉంది, ఎక్కడ ఆజ్ఞాకారులు అయ్యారు. సో చరిత్రలో ఎప్పుడైతే ఈ విషయాలన్నీ ఒక స్టేజ్లో, ఈ రోజు చట్టం ఎలా పనిచేస్తుందంటే ప్రతిదానికి రుజువులు అడుగుతారు. సో ఒక రోజు ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక సంఘటన మీకు ఏదైతే చెప్పానో అట్లా ఎక్కడో చోట బయటకు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎట్లా వస్తాయంటే వీళ్ళే వచ్చి ఒప్పేసుకుంటారు. ఇదేదైతే బాబా తెల్ల చీరలు కట్టమన్నాడని చెప్పేసి ఆ తెల్ల చీరల వల్ల కూడా చాలా కాపురాలు కూలిపోయాయి. సో ఎప్పుడైతే ఆ ధర్మరక్షా సమితిలు వచ్చి తెల్ల చీరలు ఇవన్నీ ఇస్లాం మతము, ఇదంతా క్రిస్టియన్ మతము, మా గుళ్ళలోకి రావద్దు అని చెప్పినప్పుడు ఇదే బ్రహ్మకుమారిలు రంగు చీరలు కట్టుకోమని చెప్పారు. ఏ బ్రహ్మకుమారిలు అయితే బొట్టు తీసేయాలని చెప్పారో అదే బ్రహ్మకుమారిలు బొట్లు పెట్టుకోమని చెప్పారు. అంటే సమయము, పరిస్థితులు, సమయము టీచర్ అయిపోయి వాళ్ళ చేత అసలు జ్ఞానం ఏంటా అన్నది బయటికి తీసుకొస్తారు. అటువంటి సమయంలో నష్టపోయేది, అవమానాల పాలయ్యేది ఈ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్. సో కాబట్టి కొన్ని విషయాలు తెలిసి పెట్టుకోండి. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ కొన్ని విషయాలు తెలిసుంటే జాగ్రత్త పడతారు. ఎందుకంటే కొంతమంది ఈ గ్రూప్‌లో అటెండ్ అయ్యే వాళ్ళు చెప్తే సరిదిద్దుకుంటాము అని
అన్నవాళ్ళు వ్యక్తిగతంగా కూడా నాకు తెలుసు. తెలియక తప్పు చేశాం అక్కయ్య, చెప్తే మాత్రం సరిదిద్దుకుంటాము. సో, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, ఈ 4 సంబంధాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంబంధాలకు సంబంధించిన సంస్కారాలు రికార్డ్ అవ్వాలి మనకి. అది గనక ఇప్పుడు 5000 సంవత్సరాలకి బాబా ఒకసారొచ్చి మనకు అవకాశం ఇస్తున్నారు. సో, చక్కదిద్దుకోవాలంటే చేసుకోవచ్చు. సో, ఈ 4 సంబంధాలు పూర్తిగా రికార్డ్ అయితే ఏమవుతదంటే, ఇప్పుడు ప్రత్యక్ష ఫలమొస్తుంది. వచ్చే కల్పంలో, వచ్చేటప్పుడు ఈ రకంగా బ్రహ్మకుమారుల నుంచి దేహ జ్ఞానం తెలుసుకొని మోసపోకుండా బాబాతో పాటు వచ్చేస్తారు. ఇప్పుడు మేమెట్లయితే జ్ఞానంలోకి రాగానే ఆ దేహ జ్ఞానాన్ని నమ్మకుండా బాబా మాకు ఇండికేషన్స్ ఇస్తూ ఉంటే, ఏ రకంగా అయితే బాబాతో పాటు వచ్చేసామో, ఆ రకంగా వచ్చేస్తారు. సో, ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే, అయ్యో! ఈ తప్పు చేశానే, ఆ తప్పు చేశానే అన్న పశ్చాత్తాపం లేదు నాకు నిజంగా. సో, అందుకే ఎంతోమంది ఈ విషయంలో తెలీదని బాధపడుతుంటే అప్పుడే అనిపిచ్చింది. ఆ రోజుల్లోనే జ్ఞానం బయటికి తేవాలని ఛానల్ ద్వారా గూడా తీసుకొచ్చా. సో, నాకొచ్చిన చెడ్డ పేరు వ్యతిరేకత అంటారా? అది రావడమే మంచిదంటాను నేను. ఎందుకంటే రేపటి రోజున అధర్మం కదిలిపోయినప్పుడు ఎలాగో చరిత్రలో యజ్ఞానికి సహయోగులుగా ఉంది. బ్రహ్మకుమారులకి వ్యతిరేకం అంటే దాని అర్థం ఏంటి? శివబాబాకి సహయోగులం అని అర్థం. రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగులం అని అర్థం. చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే బ్రహ్మకుమారుల తోటి కాంటాక్ట్స్ ఉండి వాళ్ళ ఆ దౌర్జన్యాలకు సహయోగం ఇస్తే అది యజ్ఞంతో కనెక్షన్ ఉన్నట్టు. అది చాలా రాంగ్ మీనింగ్. యజ్ఞము, రుద్రజ్ఞాన యజ్ఞము అనంటే శివపరమాత్మ రచించిన యజ్ఞంలో నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. ఈ తనువు ఉన్నదే యజ్ఞ సేవ కోసము అని చెప్పి ఫస్ట్ తనువుని సంకల్పం ద్వారా యజ్ఞంలో వేసి సమర్పణ చెయ్యాలి. ఆ తర్వాత మన బలహీనతలు, మన అసురీ సంస్కారాలు ఇవన్నిటిని మన లౌకిక సంబంధాలు ప్రతిది దేహంతోటి సంబంధం ఉన్న ప్రతి దాన్ని యజ్ఞంలో సమర్పణ చేసి, ఆ తర్వాత ఆత్మిక స్థితిలో తండ్రికి విధేయులు, టీచర్‌కి నిజాయితీపరులు, సద్గురువుకి ఆజ్ఞాకారులు, జీవిత భాగస్వామి దీంట్లో నమ్మకదారులు ఆ స్థితిలోకొచ్చేయాలి. అంటే తమో ప్రధానతని వేసేసి సతో ప్రధాన స్థితికి రావడము. ఇది యజ్ఞంలో సమర్పణ అవ్వడం. ఇది యజ్ఞానికి కనెక్ట్ అవ్వడం అంటే. అంతే తప్పితే బ్రహ్మకుమారీలు చెప్పిన దేహ జ్ఞానం వినేసి వాళ్లకు సపోర్ట్ చేసి సెంటర్‌కెళ్తేనే బాబా పిల్లలన్నట్టు వాళ్ళే బ్రహ్మకుమారిలు అనుకుంటే అది మన అపోహ. పుస్తకాలు తీసుకొని చూడండి. లా మేకర్స్ మొదటి భాగంలో ఉంది. మురళి చిన్నగానే ఉంది. చదువుకోవచ్చు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం. లా మేకర్స్ డ్రామా జ్ఞానము, కల్పవృక్షం తీసి చదవండి. లా మేకర్స్ మొదటి భాగం తీసి చూడండి. మీకు సమర్పణ అంటే ఏంటో తెలిసిపోతది. సో, ఈరోజు యజ్ఞంలో ఆ రకంగా సమర్పణ అయిన తర్వాత, ఆ తండ్రి పట్ల విధేయతతోటి ఆయనిచ్చిన ఖజానాలు తీసుకుని అందరికీ పంచుతూ పోవాలి. ఈ తనువుని యజ్ఞ సేవ కోసం వాడాలి. సేవ మనం చేస్తాము. గౌరవం బాబాకి ఇస్తాము. బాబా ముందు, మనం వెనక సర్వస్వ త్యాగులవ్వాలి. సో, బాబాని పక్కన జరిపేసి మనం ప్రత్యక్షం అయిపోతే అది యజ్ఞ సేవ అవ్వదు. మన పబ్లిసిటీ అయిపోతది. సో, ఈ రకంగా సంబంధాలు గనక ఇప్పుడు గనక జోడిస్తే కల్పమంతా శ్రేష్ఠ సంబంధాలొస్తాయి. ఎందుకంటే ఇక్కడ శ్రేష్ఠ బీజాలు నాటుకుంటున్నారు. శివబాబాని ఆధారంగా తీసుకొని చేస్తున్నాం. సో, అందుకే చివరికి ఇక్కడ బాబా ఏమంటారంటే సో, ఆ రకంగా గురువులు స్లోగన్‌లో ఎక్కడ కూర్చోబెడితే, ఎలా నడిపిస్తే, ఎలా నిద్రింపచేస్తే అలా అన్నీ కూడా యజమాని యొక్క ఆజ్ఞానుసారం నడవాలి. ఇది సద్గురువు యొక్క స్లోగన్. తర్వాత ప్రియుడు జీవిత భాగస్వామి అయితే నీతోనే కూర్చుంటాము, నీతోనే తింటాను మరియు శ్వాస నీతోనే ఉంటాను. ఈ స్లోగన్ ఈ విషయాలన్నిటిని మీ ఎదురుగా తెచ్చుకుని, మీ పురుషార్థాన్ని పరిశీలించుకోండి. వీటన్నిటిని రివైజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది లాస్ట్‌కి ఇదే మురళిలో ఏమంటారంటే, చాలా కాలం నుండి మరియు ఏకీరసంగా అనగా సదా 4 సంబంధాలను నిలుపుకుంటున్నానా? లేక మధ్యలో సంబంధం తెగిపోయిందా? అని కూడా పరిశీలించుకోండి. ఒకవేళ మధ్యలో తెగిపోయే అవకాశం ఉన్నట్లయితే, తెగిపోయిన వస్తువు బలహీనంగా ఉంటుంది. అందువలన మీ జీవితాన్ని ఈ 4 విషయాల ఆధారంగా చూసుకోండి.
ఇలా పరిశీలించుకుని మీ యొక్క ప్రాప్తి లేదా ప్రాలబ్ధం ఏమిటో తెలుసుకోవచ్చు. సూర్యవంశీయుడినా లేక చంద్రవంశీయుడినా. సో ఇప్పుడు అందరూ చెక్ చేసుకోండి. ఈ 4 సంబంధాలు నిలుపుకున్నామా లేకపోతే మధ్యలో తెగిపోయిందా? సో శివబాబా తోటి సంబంధం ఉందా లేకపోతే వ్యక్తులతోటి? సో జ్ఞానంలోకి వచ్చాక ఈ సత్యమైన జ్ఞానాన్ని బయటికి తేవాలని ఛానల్ పెట్టి ఇవన్నీ చేసినప్పుడు బ్రహ్మకుమారిలు ఏమన్నారంటే అక్కయ్యకి సెంటర్తో కనెక్షన్ లేదు, మౌంట్ అబుతో కనెక్షన్ లేదు. సో సెంటర్ తోటి మౌంట్ అబు తోటి కనెక్షన్ లేకపోతే యజ్ఞంతో కనెక్షన్ లేదు అని సొంత జ్ఞానాన్ని బయటికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ మురళి తీసి చూడండి. శివ పరమాత్మతోటి సంబంధాలు జోడిస్తే ఎక్కడ కూడా మురళిలో సెంటర్ కనెక్షన్ మౌంట్ అబు కనెక్షన్ అని లేదు. ప్రతి మురళిలో శివబాబాతో కనెక్షన్, ఆ శివబాబాతో కనెక్షన్ ఉంటే అప్పుడు ఆయన హృదయంలో ప్రవేశం దొరుకుతుంది. హృదయ సింహాసనాధికారులు అంటారు. సో ఆ రోజుల్లో మొట్టమొదటి వచ్చింది ఛానల్ తీసుకొచ్చింది చెడ్డ పేరు నాకే కాబట్టి అందరూ భయపడిపోయారు. అమ్మో సెంటర్ కనెక్షన్ లేదంట, మౌంట్ అబు కనెక్షన్ లేదంట. సో సెంటర్ తోటి మౌంట్ అబు తోటి కనెక్షన్ ఉందంటే శివబాబా తోటి లేదని అర్థం. సో శివబాబా తోటి లేనప్పుడు ఇక్కడ ఏమన్నా ఇందాక దీంట్లో ఒకవేళ సంబంధం తెగిపోతే ఇంకా ఇప్పుడు మీరే చూసుకోండి, చంద్రవంశీయుల సూర్యవంశీయుల అంటున్నారు. సూర్యవంశీయులు అయితే ఏం చేస్తారు? శివబాబా తోటి సంబంధం జోడిస్తారు. చంద్రవంశీయులైతే ఏం చేస్తారు? వ్యక్తులతోటి, పరిస్థితులతోటి, బిల్డింగ్లతోటి ఈ రకంగా సెంటర్ కనెక్షన్, మౌంట్ అబు కనెక్షన్. సో ఈ సెంటరు మౌంట్ అబు అంటే సిమెంటు ఇటుకలు కాదు కదా, వ్యక్తులే కదా. సో వ్యక్తుల పట్ల బాబా ఏం చెప్తున్నారు? గౌరవాన్ని ఉంచండి అని చెప్పాడు. కానీ విధేయత ఎవరి పట్ల ఉండాలి? నిజాయితీ ఎవరి పట్ల ఉండాలి? ఆజ్ఞాకారి, నమ్మకదారి, ఇవన్నీ ఎవరి పట్ల ఉండాలి? శివబాబా పట్ల ఉండాలి. కానీ ఈ ట్రెండ్ ఎట్లా తీసుకొచ్చేసారంటే జనాలు భయపడిపోయారు. అమ్మో మౌంట్ అబు కనెక్షన్ లేదంట, మౌంట్ అబు కనెక్షన్. ఎక్కడ కూడా ఒక పదం కనిపించదు మురళిల్లో సెంటరు మౌంట్ అబు అని చెప్పి. ఇంకా మధురమైన పిల్లలు వాదనలు. ఇంకా ప్రతి బ్రాహ్మణాత్మకి మౌంట్ అబు పుట్టిల్లు కదా, సో మౌంట్ అబుతో కనెక్షన్ ఉండాలి అంటే ఈ సిమెంటు ఇటుకలా లేకపోతే వ్యక్తులా ఏమనుకోవాలి? సో ఇక్కడ మరజీవ జన్మ తీసుకున్న మనం ఆత్మిక పిల్లలు అయినప్పుడు ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రితో సంబంధం ఉంటుంది, ఆత్మిక సోదరుల పట్ల గౌరవం ఉంటుంది. ఇంతకు మించి శ్రీమతమే లేదు కదా. సో ఇవి ఎవరు పుట్టించారు ఈ రకంగా సెంటర్ కనెక్షన్, మౌంట్ అబు కనెక్షన్ అంటే ఈ బ్రహ్మకుమారీస్ వాళ్ళ ఫాలోవర్స్. సో అందుకే మనం ఈ ఫాలో ఫాదర్ అని ఏదైతే ఉందో ఇంక ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. మనం ఇంకా బ్రహ్మకుమారిని ఫాలో అవుతాము లేదా కాసేపు అటు కాసేపు ఇటు, కాసేపు తెగిపోతుంది కాసేపు జోడించబడుతుంది అని అంటే చెక్ చేసుకోండి అంటున్నాడు. సో కంటిన్యూస్ గా 100% ఇప్పుడు కనుక రికార్డ్ చేస్తే డైరెక్ట్ గా బ్రహ్మబాబా వంశమే. ఇంకా లేదు కాసేపు ఉంటుంది తెగిపోతుంది, అటోకాలు ఇటోకాలు, కాసేపు అటు కాసేపు ఇటు భ్రమిస్తూ ఉంటాము అని అంటే మాత్రం మాయా చేతిలో ఓడిపోయారంటే చంద్రవంశంలోకి వచ్చేస్తారు. చంద్రవంశంలో అంటే రాజకుటుంబీకులని కాదు, చాలా మంది అలా ఆలోచిస్తారు, త్రేతాయుగానికి వస్తారని అర్థం. సో సంబంధాల పరంగా ఇక్కడికి ఈ రోజు ఆపుతున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎందుకంటే సంబంధాలు ఎలా జోడించాలి ఏంటి అనేసి ఈ మురళి కూడా తీసి చదవాలి. సో ముఖ్యంగా సంబంధాలు జోడిస్తున్నామంటే అది కర్తవ్యం అన్నది మన ప్రాక్టికల్ లైఫ్లోకి రావాలి, ప్లస్ ఆ సంస్కారాలు రికార్డ్ అవ్వాలి. సో ఈ మురళిలు 4 వాక్యాలు అర్థమైతే కూడా తాగుబోతు భర్త మరి రిపీట్ అవుతాడా రిపీట్ అవడా అన్నది కూడా తెలుసుకోవాలి. ఎవరెవరైతే ఫోన్లు చేసి పెట్టి వాళ్ళు రిపీట్ అవుతారా వీళ్ళు రిపీట్ అవుతారా అని అడిగిన వాళ్ళందరికీ ఇదే సమాధానం. సో ఈ 4 క్వాలిటీస్ ఉంటే ముఖ్యంగా ఇవే మెయిన్ సంస్కారాలు. అందరిలో మనం కోరుకునేది ఇదే. సో అందరిలో ఇవే సంస్కారాలు కోరుకుంటాం కాబట్టి ఇవి మనలో ఉన్నాయా లేదా అన్నది ఇప్పుడు చూసుకోవాలి. చూసుకుని బాబాని ఆధారంగా తీసుకుని రికార్డ్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి చెక్ చేసుకోండి ఏ యుగంలోకి వస్తారు, మీ జీవితంలో వచ్చే వ్యక్తులలో ఏ క్వాలిటీస్ ఉంటాయి. సో బాబా పట్ల విధేయత ఉంటే విధేయత ఆ గౌరవం ఇచ్చే వాళ్ళే వస్తారు సమీప సంబంధాల్లోకి. నమ్మకదారి, ఆజ్ఞాకారి, నిజాయితీ పరులు, ఇది. సో ఎవరైనా ఏదన్నా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు.
ఈ పాయింట్ చాలా బాగుంది అక్కయ్య. నమ్మకదారి విధేయులు అనే బాబాతో ఉండే ఈ పాయింట్ చాలా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ చేసి చెప్పారు. అసలు యాక్చువల్‌గా పురుషార్థం చేయడం అంటేనే అది. అంటే మేము చెప్పేటప్పుడు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, సంస్కారాలు రికార్డ్ అవుతాయి అంటే విద్యార్థులు క్వెషన్స్ ఎట్లా వచ్చాయంటే క్యాచ్ చేయలేకపోతున్నారని అనిపిచ్చింది. హ్మ్. సరే అని చెప్పి ఇంక మళ్ళీ మురళి తీసి ఓసారి చూపిస్తే ఈ క్వాలిటీస్ ఉంటే ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలొస్తారు. కరెక్ట్. సో, ఈరోజు పిల్లలు మాట వినటం లేదు అంటే మీలో ఆజ్ఞాకారి సంస్కారాలు రికార్డ్ చేయలేదని అర్థం. సపోజ్ నిజాయితీ పరులు రాలేదు అనంటే, ఆ సంస్కారం రికార్డ్ చేయలేదని అర్థం. సో, వ్యక్తుల్ని ఆధారంగా తీసుకొని రికార్డ్ చేయలేం కాబట్టి, శివబాబాని ఆధారంగా తీసుకొని చెయ్యాలి. ఇప్పుడు దాన్ని మార్చే శక్తిని పెంచుకోవాలి కదా అక్కయ్య. ఇప్పుడు ఒకవేళ శక్తి మీరు ఆల్రెడీ ఉంది ఆత్మలో. అదే. రాజయోగం క్లాసులు వింటున్నారు గదా! ఒక సెకండ్‌లో కనెక్ట్ అయిపోతే శక్తొస్తది. కానీ, ఆ శక్తిని ఎక్కడ వాడాలన్నదే తెలియాలి. హ్మ్. సో, అందుకే ఇందాక బ్రహ్మకుమారిలు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. ఇక్కడ ఏం జేస్తున్నారు? బాబా, బాబా అంటున్నారు గానీ, ఆళ్ళ జ్ఞానాన్ని ఫాలో అయిపోతున్నారు. మరి ఆయన జ్ఞానాన్ని ఫాలో అయ్యారంటే, టీచర్ పట్ల ఉండాల్సిన నిజాయితీ ఎక్కడుంది? సద్గురువుగా ఆయన ఇచ్చిన శిక్షణ ఎక్కడ తీసుకుంటున్నారు? ఇప్పుడు సద్గురువు పాత్రనే తీసుకుందాము. సద్గురువుగా సంకల్పాలు ఎలా వాడాలి? శక్తులు ఎలా వాడాలి? అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నాడాయన. అది ఎలా ట్రైనింగ్ ఇచ్చారని గూడా క్లాసుల్లో చెప్పారు. సో, ఆ హ్మ్. పాత్రని పూర్తిగా తీసేసి సద్గురువు అంటే గురువారము, గురువారం రోజు బోగులు తినడము. అనంటే ఎక్కడ ఆయన అట్లాంటి ఆజ్ఞ ఏమన్నా ఇచ్చాడా? సద్గురువారం అంటే అది ఆ రోజు కూర్చొని బోగులు తినండి అని చెప్పి. అంటే ఆయన ఆజ్ఞని పాటించనట్టే గదా! సో, అలాంటప్పుడు జీవితంలో వచ్చే కుటుంబ సభ్యులు, సమీప సంబంధికులు ఎట్లా ఆజ్ఞాకారులవుతారు మనలో సంస్కారమే నింపనప్పుడు? సో, గురువారము బోగులు, అని చెప్పేసి అది ఆ పాత్రని పరిమితం చేసేసి కనీసం వరదానాలు ఇవ్వాలన్న విషయం గూడా బయటికి తేకుండా బ్రహ్మకుమారీస్‌ని ఫాలో అయిపోయినప్పుడు బ్రహ్మబాబా వంశంలోకొచ్చే అవకాశం ఉందంటారా చెప్పండి? అంటే ఒక గర్భగుడిలోకి వెళ్లి దైవ దర్శనం చేసుకొని, ప్రసాదాలు తీసుకొని, శటకోపం పెట్టించుకునే టైప్‌లో అయిపోయింది అక్కయ్య. మరంతే మరి. ఆ రకంగా పూజారుల దగ్గరికెళ్ళిపోయి అవన్నీ చేసేసి, భగవంతుడితోటి సంబంధం అంటే అదెక్కడవుతది? ఇప్పుడు బ్రహ్మబాబా వంశంలోకి రావాలంటే, ఒకవేళ రావడమే ఆయన జీవిత భాగస్వామిగా రావాలంటే ఎంత చదువుకోవాలి? ఎంత సంయోగం ఇవ్వాలి యజ్ఞానికి? సో, ఇప్పుడు ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలంటే దైవీ గుణాలు కనిపిచ్చాలి కదా! అసలు ఆ! మెయిన్ సద్గురు పాత్రనే నడుస్తోంది. ట్రైనింగ్ ఇస్తుంటే దాన్ని గురువారానికి పరిమితం చేసేసి, భోగులు తినేసి కూర్చుంటాము అనంటే పురుషార్థం ఏం చేసినట్టు? ఆజ్ఞాకారులేమైనట్టు? అసలు సద్గురువు పాత్ర అంటే ఏంటో అవగాహన ఉందా అని. కనీసం ఒక వరదానాలన్నా ఇచ్చారు. ఇప్పుడిప్పుడు ట్రెండ్ స్టార్ట్ అయిందనుకోండి గానీ, ఒకప్పుడు అది గూడా లేదు. మరి అలాంటప్పుడు ఆజ్ఞాకారి సంస్కారాలున్న కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచొస్తారు? ఈరోజు మా ఇంట్లో వాళ్ళు మా మాట వినరు, చెప్తే చెయ్యరు అనంటే మీరు వినట్లేదు గదా! మరి శివబాబా మాట. అక్కడ కనెక్ట్ అవ్వడం లేదన్న విషయం గుర్తు కూడా ఉండట్లేదు అక్కయ్య. అదే చెప్తున్నాను. పరమాత్మతో. మీరసలు హ్మ్. పుస్తకాలు తీసి చదవకపోవడము, ప్లస్ టోటల్‌గా అసలు బ్రహ్మకుమారిలు ఎంత చెప్తే అంతే. ఏమంటే నిమిత్తక్కయ్య, నిమిత్తక్కయ్య. అసలు ఆ నిమిత్తం అన్న పదానికి అర్థం తెలుసుకోవాలి గదా! అందుకే నిమిత్తక్కయ్యలని ఫాలో అయితే ఏ రకంగా అవమానాలు పడాల్సొస్తది, ఏ రకంగా చెప్పాను గదా! ఇందాక తాడిపత్రి ఎగ్జాంపుల్. తలెత్తుకోలేని పరిస్థితి ఈరోజు ఆ బ్రహ్మకుమారిల ఫాలోవర్స్‌కి. హ్మ్. ఇంక వెటకారం వాళ్ళొస్తూ వాళ్ళు టీలు, కాఫీలంటే "ఏం మీ నిమిత్తక్కయ్య ఏం చెప్పలేదా? మీ నిమిత్తక్కయ్య ఏమంటుంది?" ఇంకసలు మీకు చెప్తూ పోతే ఒక వారం అయితది క్లాస్. ఎందుకంటే ఇవన్నీ నా కళ్ళతో చూసాను, విన్నాను. హ్మ్. ఈరోజు ఆ కోట్ల చుట్టూ తిరుగుతుంటే వీళ్ళంతా ఓం శాంతికి పోయి నేరాలు చేస్తారంట. ఆ ఓం శాంతి అని జెప్పి ఏదైతే ఇంతకాలం ఫాలోవర్స్ అంతా నోరిప్పొద్దు, పేరు తీయొద్దన్నారో ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. దీనివల్ల ఏం జరుగుతది అనంటే నేరస్తులు రెండవసారి తప్పు చేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ నేరం రికార్డ్ అయిపోయి ఉంది. సో, ఆ రికార్డ్ అయినప్పుడు ఏమైపోతదంటే రెండవసారి తప్పు చెయ్యాలంటే ఆలోచిస్తారు. ఆ తర్వాత ప్రజల్లో గూడా ధైర్యమొస్తది. సో, వీళ్ళకేంటంటే వీళ్ళు చూసుకునేటప్పుడు ఏం చేశారంటే బ్రహ్మకుమారిలు భారతదేశం యొక్క చట్టాలు చూసుకున్నారు. ఇక్కడ బాబాని చూసుకోలేదు. ఇప్పుడు తాడిపత్రి పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అక్కడ ఎస్ఐని అడిగామనుకోండి, మీ దగ్గర రౌడీ షీటర్లు ఎవరని చెప్తే ప్రభాకర్ రెడ్డి అన్న పేరు తీస్తారు. ఇదే ప్రశ్న పోయి శివబాబాని అడగండి అసలు. మీ దగ్గర ఎవరున్నారంటే పద్మక్క పేరు తీస్తాడు. ఎందుకు? దోపిడీ రాజ్యాన్ని స్థాపించారు. ఫాలోవర్స్ అంతా నోర్లు మూయించేశారు. అధర్మం పెరిగింది. సో, ఆయన అది ఎట్లాగో వినాశనం చేయనీకొచ్చాడు కాబట్టి ఎక్కడో చోట మహాకాలుడి రూపం వచ్చేస్తది.
స్థూల శిక్షలు సూక్ష్మ శిక్షలు స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఇంకా అంతా ఎప్పుడో ఎండింగ్ అనుకుంటున్నారు. ఎండింగే నడుస్తోంది. ఇంక ఇప్పుడు సత్యమైన జ్ఞానము, భగవద్గీత, రామాయణం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ధర్మం ఇదవుతోంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది కూడా వచ్చేస్తుంది. సో అందుకే ఆ రోజు మీరు నష్టపోవద్దని చెప్పేసి ముందే చెప్తున్నాను. సో అందుకే చెప్పాను, ఎవరైతే అక్కయ్య మీరు చెప్తే సరిదిద్దుకుంటామని అంటున్నారో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నిజంగానే ఆయన పట్ల ప్రేమ ఉంది. ఏదో కాస్త తెలియక కాస్త అటయ్యారే కానీ ఆయనతో పాటు ఉండి ఆయన యజ్ఞంలో సంయోగం ఇవ్వడానికి ఇష్టపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళ కోసమన్నా చెప్పాల్సి వస్తుంది. ఇక బ్రహ్మకుమారిస్ ఫాలోవర్స్ అంటారా, ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేసేయాలి దాన్ని. ఇక వాళ్ళు శివబాబా వైపు ఉంటారా, బ్రహ్మకుమారిస్ వైపు ఉంటారా అన్నది ఇక బాబా బుద్ధి ఇచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇంకా ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, మరి ఎవరికి ఏ ప్రశ్నలు లేకపోతే ఇప్పటికి వాళ్ళకి లాగ్ ఆఫ్ చేస్తాను. మళ్ళీ రేపు 3:30 కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. 3 o'clock కదా? 3 to 4. 3 to 4. ఓకే. ఓం శాంతి అక్కయ్య. ప్లస్ రాజయోగం వీడియోస్ రికార్డ్ అయ్యాయి, చూడండి. చూస్తే ఇంకొంచెం స్పష్టత వస్తుంది. వస్తే ఆత్మశక్తిని పుంజుకుంటుంది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అక్కయ్య. ఓం శాంతి.